డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసం వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు చరిత్రలోని జీవిత పాఠాలను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా. ఈరోజు వై టు డిటాచ్ ఫ్రమ్ రిజల్ట్. మనం అందరి నుంచి విన్నాం, కృష్ణ భగవాన్ల వారు చెప్పినట్టు మనకు కర్మ చేయడానికి మనకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని ఆశించవద్దు అని అంటారు. ఎందుకని? మరి నేటి విద్యార్థులు అందరూ కంప్లీట్గా రిజల్ట్ ఓరియంటెడ్గానే ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది కాంపిటేటివ్ వరల్డ్ కదా. మరి ఈ విషయాలకు సంబంధించిన విషయాలన్నీ ఈ ఎగ్జాంపుల్స్తో సహా మహాభారతం నుండి తీసుకొని కర్ణుడి యొక్క విషయాలతో పాటు కృష్ణ భగవాన్ల వారి సందేశాలను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎంతోమంది మహర్షుల యొక్క జీవిత చరిత్ర పైన స్టడీ చేసిన మరియు మ్యాథమెటిక్స్ టీచర్గా, యోగా టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్ని యోగాని అందిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ అండి. రైట్ మేడం. సో మేడం, కృష్ణ భగవాన్ల వారు కర్మ చేయడానికే మనకు అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించవద్దు అన్నారు, డిటాచ్ ఫ్రమ్ రిజల్ట్ అన్నారు. మరి నేటి యుగంలో విద్యార్థులు యువత ఒక రిజల్ట్ ఓరియంటెడ్గానే ప్రిపేర్ అవ్వాలి కదా, మరి ఎందుకు అన్నారు? దాంట్లోని అంతరార్థం ఏంటి? అదే కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కనుక కర్మ మీద అధికారం ఉంది కానీ ఆ ఫలం మీద మీకు అధికారం లేదు అని చెప్పారు. అలా అనగానే ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి మనం చేద్దామని మనకు అనకపోతే మనం ఎలా పని చేస్తాము? మన లోపల నుంచి ఇలా చేయాలంటే డిజైర్ అనేది ఉంటుంది. ఎందుకు చేయాలో తెలిస్తేనే కదా చేస్తాం. అంటే ఎవరికైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు మెడికల్ వెళ్ళాలనుకుంటారు, ఒకళ్ళు MBA సైడ్ వెళ్ళాలి అనుకుంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ పెట్టుకుంటారు. అంటే కనుక ఇక్కడ డిజైర్ ఉంటుంది, తప్పు కాదన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటే మీరు కర్మ చేయడమే కానీ దాని యొక్క ఫలాల గురించి ఆలోచించొద్దు అని చెప్పారు కదా. దాన్ని చాలామంది అంటే ఇంకా కొంచెం వేరువేరుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటారంటే డిజైర్ ఉంటుంది, తప్పు కాదు. అంటే కనుక ఇప్పుడు నేను ఇది చదవాలి అనుకోవడం తప్పు కాదు. నేను ఫస్ట్ రావాలి, 100% మార్కులు తెచ్చుకోవాలి అనుకోవడం తప్పేం కాదు. మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకోవచ్చు కానీ నేనే మొదట రావాలి, నాకే మొదట రావాలని కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఆశించడం కూడా రాంగ్ అనేది ఉంటుందండి. నాకు మాత్రమే రావాలని, నేను మాత్రమే ఫస్ట్ రావాలి, అది రాంగ్. ఏమంటే ఇప్పుడు ఒక మెడికల్కి వెళ్ళాలి కాబట్టి ఒక చదవాలనుకోవడం, ఒక ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే కనుక కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. అయితే నేనే ఫస్ట్ రావాలని, మా పిల్లడే ఫస్ట్ రావాలని ఈ ఆలోచనలో రాంగ్ ఉంది. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, మనం ఒక ఒక మెడికల్ కానీ లేకపోతే ఇంకా వేరు అట్లా ఒక ఫీల్డ్లో ఎంచుకుని మనం వెళ్తున్నామంటే దేనికి వెళుతున్నాం? కొంతమంది ఏమంటే ఇప్పుడు మెడికల్ చదవాలంటే కొంతమంది డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకొకటి ఏమంటే ఆ వృత్తి ఇష్టం వాళ్ళకి, కొంతమంది ఇష్టపడి, కొంతమంది మంచి ధనం వస్తుందని. ఇలా అంటే వాళ్ళు ఇప్పుడు ధనం వస్తుందని ఆశించిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ధనం మీద కాంక్షతో ఉంటారు కానీ దాని యొక్క డెప్త్, దాని యొక్క ఎప్పుడైనా ఒక పనిని ప్రేమించి చేసినప్పుడు వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ధనం మీద మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటది అనుకున్నప్పుడు రిజల్ట్ మీదనే ఆశించినట్టు, అటాచ్మెంట్ రిజల్ట్ మీద ఉంది, ప్రస్తుతం పని మీద ఉండదా అంటారు మీరు. ఎప్పుడైతే మనం దాన్ని ప్రేమిస్తారో ఆ వర్క్ అదంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో అది కలిసిపోయి ఉండొచ్చు. అలాంటి టైంలో వాళ్ళు ఆ వేలో వెళ్ళడం అనేది వేరుగా ఉంటుంది. అలాగే ఇంకా మనకి ఏం చెప్పారంటే ఈ కర్మ ఫలాల్ని ఆశించొద్దు అన్న దాని మీద దానికి రీజన్ కూడా చెప్పారు. ఇంతవరకు ఎప్పుడు నేను వినలేదు ఎవరు చెప్పడము. చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడే చెప్పారన్నమాట. దాని యొక్క అంటే 5 రకాల మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటే అందులో మొదటిది అధిష్టాన, కర్త, కరణం, పృథివిద, చేష్ట అని ఇవి 4. ఐదోది తర్వాత చెప్పుకుందాము. ఈ 4 రకాలు చెప్పారు. అందులో కర్త అన్నారు. కర్త అంటే ఏంటంటే ఇక్కడ చేసే వ్యక్తి అతను సమర్థుడై ఉండాలి. ఇప్పుడు చదవాలని ఆశ అందరికీ ఉంటుంది, దాంట్లో చదవగలిగేంత సమర్థత కూడా వాళ్ళలో ఉండాలి కదా. ఏది చదవాలనుకుంటున్నారో అది చదవడానికి కావాల్సిన సామర్థ్యం, క్యాపబిలిటీ, సామర్థ్యం ఉండాలి. అలాగే ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకోవచ్చు, వాళ్ళు ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోవచ్చు, ఏదైనా ఫస్ట్ దేనికైనా సరే ఒక పని చేస్తున్నాము అన్నప్పుడు ఫస్ట్ తను చెప్పేదంటే ఇన్ని విషయాల మీద డిపెండ్ అయ్యి ఉంది ఒక సక్సెస్ అనేది. ఫస్ట్ వాళ్ళ యొక్క సామర్థ్యం మీద ఒకటి, రెండు. ఫస్ట్
కర్త అనేదండి. కరణం అంటే గనక టూల్స్ అంటారు, ఉపయోగించే వస్తువులు. అంటే ఎగ్జాంపుల్కి అదే ఒక కంపెనీ అయితే దానికి సంబంధించిన వస్తువులు అనుకుందాము. అదే చదువు అనుకోండి, దానికి సంబంధించిన బుక్స్, రకరకాల బుక్స్. అంటే ఏదైనా ఒకటి ఐఏఎస్ కానీ, లేకపోతే ఎంబీఏ కానీ, లేకపోతే మెడికల్ కానీ, ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము అందులో సక్సెస్ అంటే సక్సెస్కి ఎన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఆ ఫలాన్ని ఆశించొద్దని చెప్పింది ఆయన. ఎందుకు అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఫలితాన్ని ఎందుకు ఆశించొద్దు అని అంటే సక్సెస్ రావడానికి ఇవి కారణాలు ఉన్నాయండి. ఇవి ఉంటే ఆటోమేటిక్ గా ఫలితం వస్తుంది. అప్పుడు కూడా మనం చెప్పలేమండి. ఓన్లీ ఫలితం గురించి కాదు, వీటి గురించి. కర్త అంటే చెప్పుకున్నామండి, క్యాపబిలిటీ అని చెప్పారు. మరి సామర్థ్యం అంటే విద్యార్థులు, యువత ఏమి చదవాలనుకున్నారో దాని పట్ల క్యాపబిలిటీ ఎంత ఉంది, వాళ్ళు ఉద్యోగానికి చేయడం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కానండి. అంటే ఇది బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్ గురించి అనుకోవచ్చు మనం. ఓకే, అలాంటప్పుడు రెండోది చెప్పాము టూల్స్, కరణం అనేది. ఇంకా మూడోది వచ్చేసి పృథ్విద చేష్ట. అంటే కనుక వారు ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నా దానికి ప్రణాళిక, ఒక ప్లానింగ్ అండి. అంటే మనం ప్లానింగ్ ఏం వేసుకోండి, ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, సరిగ్గా ఉండాలి. ఓకే, దానికి సంబంధించింది మనము ఎలా చేయాలి ఏంటని వేసుకుని ఒక ప్రణాళిక అనేది కూడా సరిగ్గా ఉండాలి. అది కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. అలాగే అధిష్టాన అన్నారు. అధిష్టానం అంటే చుట్టూ ఉండే పరిస్థితులు. ఓకే, ఎన్విరాన్మెంట్. అక్కడ వాళ్ళు ఇప్పుడు చదువుకునే విద్యార్థులు అయితే వాళ్ళు చదువుకోవడానికి అక్కడ వాళ్ళ పరిస్థితులు చుట్టూ ఎలా ఉన్నాయి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అంటే రకరకాలుగా అన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టనివ్వండి, లేకపోతే ఒక జాబ్ అనుకోనండి, ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు దానికి వెళుతున్నప్పుడు వాళ్ళు ఉండే పరిస్థితులు కూడా, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తి అయినా అది ఏ ప్రదేశంలో చేస్తున్నామో అక్కడ ఎన్విరాన్మెంట్ ఈ బిజినెస్ అనేది చూడాలి. అది కూడా ఆధారపడుతుంది. ఈ 4 రకాలుగా ఉన్నాయి ఇప్పుడు: క్యాపబిలిటీ, టూల్స్, ప్లాన్, ఎన్విరాన్మెంట్. ఇవి సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడ వస్తుంది. అయితే ఈ 4 కూడా కరెక్ట్ గానే ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం కూడా వాళ్ళన్నీ కూడా ఇందులో అంతా చాలా దిట్టంగా అన్ని చేసుకున్నారు. 5వది ఆ దైవికం. ఈ 4 సరిగ్గా ఉన్న దైవికం అన్నారు. ఆది దైవం అంటాం మనము. దైవికం అంటే కనుక దైవం అంటే ఈ అన్నీ ఉన్న అనుకూలించిన మనం వెళ్ళే ఆ టైంలో ఒక తుఫాన్ రావచ్చు, మనం ఏదైనా అంటే కనుక అనుకోకుండా వచ్చే సంఘటనలు. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మనము ఇలా చెప్తున్నాము, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా అనుకోకుండా జరగచ్చు. అనుకోకుండా వాళ్ళ హెల్త్ పాడైపోయి ఉండొచ్చు, ఎగ్జామ్ ముందే సఫర్ అవుతూ ఉంటారు, లేదంటే ఏదైనా ఒక అంటే మనం అంటామని కదా చెప్తున్నాం. ఇది అంటే దైవం అనేది కూడా ఉంటుంది అనేదండి. దైవశక్తి కూడా అవసరమే. దైవం అనేది కూడా అక్కడ ఉంది. అందుకోసమే దాని ఫలాల్ని ఆశించొద్దు అన్నారు. అనుకోకుండా మనం వెళ్తున్నా, వాళ్ళు ఎంతో బిజీగా తొందరగా వెళ్తున్నారు, ఏ యాక్సిడెంట్ అనుకోకుండా అయిపోయింది, అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అలా కూడా జరగచ్చు కదా. అంటే ఇప్పుడు టైంకు వెళ్దాం అనుకొని ముందు నుంచి బయలుదేరిన ట్రాఫిక్ లేకపోతే ఎక్కిన బస్సు వాళ్ళకే కానక్కర్లేదు కదా. అవునండి, ఏదైనా జరిగి ఉండొచ్చు, జరగచ్చు. అదొకటి. ఇంకోటి, ఏ తుఫాను వచ్చే ఆ రోజు వెళ్ళడానికి అవ్వకపోవచ్చు, ఏ స్ట్రైకో జరగచ్చు సడన్ గా, ఏదో రకరకాలుగా కారణాలు. ఏ భూకంపమో రావచ్చు, లేకపోతే ఆ సడన్ గా ఆ సమయంలో ఇంకా వేరే అనేక రకమైన సంఘటనలు, అనుకోని సంఘటనలు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఇప్పుడు అనుకోకుండా లైట్ పోయింది అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోకుండా వర్షము గాలి వచ్చేస్తే మన కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చేయలేము కదా. టెక్నాలజీ ఏదైనా ఇది కూడా అందాలి అన్నా కూడా మనము ఇప్పుడు మీరు రావడం అవ్వలేదు, అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ ఆగిపోతుంది సడన్ గా, చెప్పలేము కదా. అది ఒకవేళ నేనే బయలుదేరిన మధ్యలో రాలేకుండా ఉండొచ్చు. రైట్, అంటే ఒక విజయానికి, ఒక కర్మకు, అంటే ఒక మనం ఫలితాన్ని అంటే కర్మ చేయడానికి లేదా విజయం అవడానికి ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కారణాలు అండి. మనకు ఆ ఫలితం రావాలంటే, కర్మ ఫలం అందాలంటే, ఆ ఫలం అందే లోపు ఇన్ని రకాలుగా మన మీద ప్రభావం ఉంటుంది. 4 రకాలు మనకు సంబంధించినవి, 1 మాత్రం దైవానికి సంబంధించిందండి. ఈ ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఫలితం మీద ఆశించొద్దు అని చెప్పారు. అంటే దొరికేది దొరుకుతుంది, ఆశించొద్దు. అది లేకపోతే నీ ప్రయత్నం నువ్వు 100% ప్రయత్నం అయితే చేయాలి. అంటే నీ క్యాపబిలిటీని పెంచుకో, నీ ప్లానింగ్ సరిగ్గా చేసుకో, ఉన్న టూల్స్ ని సరిగ్గా వాడుకో, అండ్ ఎన్విరాన్మెంట్ ని సరిగ్గా ఉండేటట్టు చూసుకో అలాంటి కంపెనీలో. ఇక 5th ఏమి జరిగినా ఓకే అనుకో, ఇది మేడం కదా. అప్పుడే మనం ఆశించకుండా ఫలితాన్ని పొందగలుగుతాం. అంటే మనం చేస్తున్న పనిలో ఏది జరిగినా కూడాను
దాన్ని దైవంగా తీసుకుని, అంటే ఇవి ఉండాలి, మళ్ళీ ఈ క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు మనలో లోపం ఉందనుకోండి, అప్పుడు కూడా అవ్వదు అది. దాన్ని మళ్ళీ భగవంతుడి మీద నెట్టకూడదు. అంటే ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడు నీకు మా ఇంటర్మీడియట్లో జరిగింది మేడం. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాస్టల్లో అటు నుంచి వెళ్తున్నాడు అనమాట సండే రోజు. ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు ఆకతాయిగా ఉండేవాడు. వాడికి చెప్పాడు నువ్వు అద్భుతంగా రాణిస్తావు నువ్వు అని. అప్పటి నుంచి చదువుడు మానేస్తాడు వాడు. ఏమంటే అదే వాళ్ళు చెప్పిందే నిజము అని చెప్పేది. అంటే దీన్ని బట్టి చూడండి, మనం ఇన్ని ప్రయత్నాలు ఇన్ని చేస్తేనే ఆ ఫలితం ఉందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరో మనకి నీ జాతకంలో ఇలా ఉందని చెప్పి దాని ప్రకారం నడవడం అంటే ఉంది అన్నప్పుడు నువ్వు ఇవన్నీ సరిగ్గా చేసినప్పుడు రావడం షూర్ అని తీసుకోవాలి. అలాగే వాళ్ళు చెప్పింది కూడా మంచిదే కదా మేడం. నీకు అది యోగం ఉంది అన్నప్పుడు ఏం చేయాలి, ఆ యోగానికి అనువైన అన్ని చేస్తూ వెళ్ళాలి. వండర్ఫుల్, ఇది అల్టిమేట్ మేడం. సో ఒక ఫలితము రావాలి అంటే ఇగో ఇన్నిటి మీద ఆధారపడి ఉంది కాబట్టి నువ్వు దేని బేస్ చేసి ఆశిస్తావు అనేది చెప్పాడు. అవునండి, ఇది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది అండి. కృష్ణ భగవానుడు చెప్పింది, కృష్ణ భగవానులు చెప్పారు ఎందుకు ఆశించొద్దు అనేది కూడా రీజన్ చెప్పారు ఆయన, కారణం. అలాగే ఇంకా ఏమంటే కొంతమందికి ఫెయిల్యూర్ అవ్వచ్చు, అయినప్పుడు దాని నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. కానీ మరలా దాని గురించి ఆలోచిస్తూను అక్కడ ఎవరినో దానికి కారణంగా నిందిస్తూనే అక్కడ అయిపోతే వాళ్ళ లైఫ్ మళ్ళీ అక్కడే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఫలితం గురించి ఆశించినప్పుడు అది జరగనప్పుడు ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళను వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటా ఉంటారు, ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేరు. కాబట్టి మనం ఫలితాన్ని ఆశించకపోవడం బెటర్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రతి యువత విద్యార్థి వాళ్ళు 100% చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కర్మ సరిగ్గా చేసినప్పుడు ఫలితం కూడా వస్తుంది కదా మేడం. అవునండి, వచ్చి తీరుతుంది. వస్తుందండి, అదే మనము వచ్చి తీరుతుంది. మన డిజైర్ మనం అనుకోవచ్చు ఇది చెయ్యాలి అని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏమి జరిగినా కూడా మనం చేయవలసినవి చేయాలి 4, కానీ 5వది దానికి మనం వదిలేసేయాలండి. రైట్, అంటే కృష్ణ పరమాత్ముడికి వదిలేయాలి. అక్కడ ఏదన్నా జరగని దాని యొక్క ఫలితం ఆయనకి అనుకుని, అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అంటే అందరూ కృష్ణ పరమాత్మ అంటే రిలీజియన్కి ఏమి సంబంధం లేదండి. వాళ్ళు దేన్ని నమ్మితే అదే. అవునండి, యూనివర్స్ అనుకుందాం. అవునండి, యూనివర్స్ కు వదిలేద్దాం. అవునండి, వండర్ఫుల్ మేడం. మరి ఇప్పుడు దీనికి కర్ణుడికి ఏంటి మేడం, ఏమైనా ఉందా లింక్? అంటే మనం ఇందులో మహాభారతంలో ఏమంటే ఇప్పుడు మన యొక్క యూత్ ఇప్పుడు ఉన్న వారు ఎలా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు అందరికీ కూడాను మహాభారతము రామాయణం గురించి చాలా వరకు ఎలా తెలుసు అంటే పరిచయం ఉంది అంటే వాళ్ళకి సినిమాల్లో చూసింది మాత్రమే పరిచయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏమంటే ఒకళ్ళు ఒక స్కూల్ అంటే కాలేజీలో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అంటే వాళ్ళకి కర్ణుడు ఇష్టమా అర్జునుడు ఇష్టమా అంటే కర్ణుడు ఇష్టం అని చెప్పారంటే ఎక్కువ మంది ఎవరిష్టమో చేతులు ఎత్తమంటే కర్ణుడు ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తారట. ఎందుకనంటే ఇప్పుడు చూపిస్తున్నది కానీ ఏమన్నా కానీ వాళ్ళ యొక్క సినిమాల్లోది కానీ ఏమంటే ఆ ప్రభావం అనేది అలా ఉంది అన్నమాట. ఎటువైపుకి వెళుతున్నారంటే వాళ్ళ దగ్గరికి రియాలిటీ అనేది చేరట్లేదు. ఇప్పుడు సినిమాలంటే సినిమా ఫ్రిక్షన్ అది ఇది అంతా ఉన్నదానికి కొన్ని కలిపి చూడడానికి బాగుండేటట్టు వాళ్ళు పెట్టిన డబ్బు తిరిగి వచ్చేటట్టుగా చూపిస్తారు అది. కానీ ఎవరు కూడాను దాని అసలు మూలం ఏంటా అనేది దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అసలుకి మన చరిత్రలో ఇప్పుడు ఇతిహాసం అంటాము, మహాభారతం కానీ రామాయణం కానీ అంటే గతంలో జరిగింది అది. ఇతిహాసం అంటే గతంలో జరిగిన ఇతిహాస అని వస్తుంది, అంటే గతంలో జరిగింది అది. దాన్ని మనం తెలుసు, అది మన పూర్వీకులే అనుకోవచ్చు. మనము పూర్వీకులే అండి. మన వారి గతంలో ఇలాగ జరిగింది అన్నప్పుడు దాని నుంచి మనము ఎలా గ్రహించాలి, నిజమైన దాన్ని మనం స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే అక్కడ మనం వీళ్ళని వేరేగా కూడా చూడక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రయత్నంలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడాను. మనకు మహాభారతం తీసుకుంటే ఎంతమంది క్యారెక్టర్స్ వస్తాయో దానివల్ల ఏం తెలుస్తుందంటే మన నిజ జీవితంలో మనము ఎలా ట్రావెల్ చేయాలి అనేది తెలుస్తుందండి. మన ప్రయాణాన్ని తెలుసుకోవడానికి ఈ పాత్రలు ఇవి ఏమంటే యువత అంతా కూడాను ఖచ్చితంగా చదవాలి, తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎలా జీవించాలి అనేది తెలుసుకోగలుగుతారు. మేడం ఇప్పుడు వచ్చే ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రతి సక్సెస్ స్టోరీ మహాభారత రామాయణంలోని తీసుకున్న సంఘటనలే. పేర్లు మారుస్తున్నారు, సంఘటనలు అన్ని అవే కదా. అవునండి, ఏమంటే ఇందులో మనము కర్ణుడు పాత్ర తీసుకుందాము. కర్ణుడు పాత్ర తీసుకున్నప్పుడు కొంతమంది అంటే మహాసూర వీర కర్ణ అని చెప్పేసి టైటిల్ పెట్టేసి కర్ణుడు ఇలాగనే చెప్తున్నప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎలా వెళ్తున్నాయంటే కర్ణుడు వైపుకే వెళుతున్నాయి.
వీళ్ళ జీవితంలో ఏదైనా అనుకోని ఒక సంఘటన జరిగినప్పుడు కర్ణుడికి కూడా అలాగే జరిగింది ఆ రోజు. అందుకే కర్ణుడు కూడా అలా చేశాడు, ఇప్పుడు నేను కూడా అలా చేస్తున్నాను అనే భావన, అలా కంపారిజన్ వచ్చేస్తుందండి ఇక్కడ. ఇప్పుడు కర్ణుడి జీవితంలో ఒక సంఘటన జరిగితే దాన్ని తీసుకుని తను ఎలా చేశాడో వీళ్ళు కూడా అలాగే చేసే అవకాశాలు ఉన్నాయి కదండి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు కర్ణుడిని చాలా మంది కర్ణుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారంటే అర్థం ఏంటండి అక్కడ? కర్ణుడు వేరే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని రాంగ్ పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేశారు తనకు జరిగిన విషయాలతో. అవునండి, అయితే అది రైటే, ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తే రైటే అనుకుంటా. కాకుండా ఎలా ఉంటుంది అనేది కూడా ఆ వే వచ్చేస్తుంది. అతను ఆయన పొగుడుతున్నారు కదా, ఇప్పుడు కర్ణుడిని పొగుడుతుంటే నన్ను కూడా కదా దాన వీరుడు అని చెప్పేసి, వీరుడు అని, దాన కర్ణుడు అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాదు అంటలేదు, వ్యక్తిపరంగా సామర్థ్యం ఉంది ఆయనలో. అయితే ఇక్కడ చూడండి, తన జీవితంలో తన కర్ణుడికి జరిగిన సంఘటనలో మొట్టమొదటిది తల్లి వదిలివేయడం. ఆయన జీవితంలో మనం తీసుకుంటే ఒక సబ్జెక్టు వీళ్ళకి వివరించడానికి ఇప్పుడు ఏమంటే తల్లిని వదిలేయడం, తల్లి అనేది అది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా బిడ్డ తల్లి దగ్గర పెరగడం అనేది సమంజసం అది, కానీ ఇక్కడేంటి వదిలివేయబడింది అంటే అక్కడ కూడా ఆమె యొక్క సిచ్యువేషన్స్, ఆమె కూడా ఏమంటే అప్పటికే చాలా యంగ్గా ఉన్న ఆమె, ఇంకా వివాహం అవ్వలేదు, చాలా యంగ్గా ఉన్నది. ఆ తండ్రి యొక్క పరువు అది ఆ కాలం, ఇప్పుడు ఈ కాలంలోనే ఎంతో ఆలోచిస్తున్నప్పుడు ఆ ద్వాపర యుగం నాటిది ఇది. ఆ కాలంలో అంటే 5000 సంవత్సరాల క్రితము అప్పుడున్న పరిస్థితులు అవి మనం అర్థం చేసుకుంటే ఆ కాలంలో ఆమెకు అనిపించవచ్చు ఒక తండ్రి రాజు కాబట్టి అది తండ్రి మీద ప్రభావం పడుతుంది, ఆ సామ్రాజ్యం మొత్తం మీద ప్రభావం పడుతుంది, ఆమె భయపడి ఆయన్ని వదిలేయడం జరిగింది. అది అంటే ఆమె సైడ్ నుంచి ఆమె సమర్థించుకోవడం. ఈ సైడ్ కర్ణుడి సైడ్ నుంచి చూస్తే మనము ఆయనకి అది ఒక బాధాకరమైన విషయం. అయితే దాని తర్వాత కూడా ఆమె గమనించిందట, అతిరథుడు రాధ వాళ్ళు పెంచారు కర్ణుడిని. అప్పటి వరకు ఆమె గమనిస్తూ పంపిస్తూ ఎక్కడికి చేరాడు ఆయన అని గమనించి తెలుసుకుందన్నది ఉన్నది, కర్ణుడు ఎక్కడికి చేరాడు అన్నది. వాళ్ళు పెంచడం స్టార్ట్ చేశారు. అయితే అక్కడ తనేంటి సారథి తండ్రి అక్కడ. అయితే సారథి అంటే కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎక్కువేనట, ముఖ్యం అనేది ప్రాముఖ్యత ఉంది సారథి కూడా. ఏమంటే రాజు దగ్గర, అది ధృతరాష్ట్రుడి దగ్గర సారథి ఆయన. అయితే వాళ్ళు రాజుకి సలహాలు కూడా సారథి ఇచ్చేవాడట. ఎందుకంటే ఆ బండిని సారథి అంటే మన కృష్ణ పరమాత్ముడే అర్జునుడు సారథిగా ఉన్నారు, మనకు తెలుసు ఆ సంగతి అండి. అంత ప్రాముఖ్యత ఉంది తను కూడా. అంత మరీ అస్సలకి ఏమీ లేనోళ్ళు, తను ఏదో గరీబ్ అంటే గనక పేదరికంలో ఇలా కొట్టుకుపోయాడు అంటే ఏమీ లేదండి. ఒక సామాన్యంగా ఒక మంచిగానే ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇంకొక విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ద్రోణాచార్యుడి దగ్గర చదువుకోవడానికి చేరాడు ఆయన కూడా అండి. ఇప్పుడు ఎలా అయితే పాండవులు కౌరవులు వెళ్ళారో అప్పుడు వాళ్ళ తండ్రి కూడా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు ద్రోణాచార్యుల దగ్గర చదువుకోవడానికి. చెప్పాడు పెంచిన తండ్రి అంటే ఆయనేమి మరి లేకుండా ఏం గడపల. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే వినే విద్యార్థుల కోసం ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు. తన పాత్ర ద్వారా ఈ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి అది అలా జరిగింది అనుకోవచ్చు కదా మేడం. సో ఇంకేం తెలుసుకోవచ్చు అంటారు? అదే అండి, ఇక్కడ ఏమంటే అందరికి తెలియని విశ్వాసాలకి ఏమంటారంటే ద్రోణాచార్య దగ్గర చదువుకోవడానికి వెళ్ళగానే ద్రోణాచార్యులు నేను చెప్పనని చెప్పి ఆయన పంపేశారు. అప్పుడు ఆయన అలా అని అసలుకి చాలా స్టోరీస్ లో అలాగే ఉంది, తిరస్కరించాడు, ఆయన తిరస్కరించారు. అప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది కరెక్టే, కానీ ద్రోణాచార్యులు తిరస్కరించలేదు. అక్కడ అందరితో పాటు ఆయన కూడా చదువుతున్నాడు అండి, కర్ణుడు కూడా చదువుకోవడానికి వెళ్ళాడు. అయితే ఏమైంది ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఆయన చాలా గమనించారు గురువు గారు, వాడికి పరీక్ష పెట్టారు, ఇవన్నీ మనం జనరల్గా ఇవన్నీ తెలుసుకున్నవి. అయితే అందులో అర్జునుడు అంటే ఆయనకి ఇష్టం కొంచెం. ఎందుకు ఇష్టము అంటే ఒకసారి పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడాను ఆయన ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు పొద్దున్నే స్నానాలకు వెళ్ళినప్పుడు ఆయన నదిలో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక ముసలి ఆయన పట్టేసినట్టు, అంటే అక్కడ ఆయన క్రియేట్ చేయనండి ఏమన్నా కానీ, అంటే కనుక వీళ్ళని పరీక్షించడానికి శిష్యులందరినీ కూడా. అప్పుడు అందరూ కూడా అయ్యో ఎలాగెలాగ ఏం పట్టుకొద్దామని అందరూ ఎతుకుతూ ఉన్నారు. కానీ అర్జునుడు ఒక్కడే అమాంతము దూకి ఆయన్ని ఆ బాణంతో దాన్ని కొట్టి అలాగ ప్రయత్నం అయితే ఎవరు చేశారంటే అమాంతం వెళ్ళిపోయి అర్జునుడు చేశాడు, రక్షించడానికి. అంటే అక్కడంతా అది క్రియేషన్ అనుకోండి, ఒక పరీక్ష, ఒక సమస్య అనుకోండి, వేరే వాళ్ళకు సమస్య వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నప్పుడు అక్కడ ఎవరు వెళ్ళారంటే అర్జునుడు వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మేడం తను చెప్పిన సబ్జెక్ట్ ఒక టీచర్, మీరు మ్యాథ్స్ టీచర్ బాగా అర్థం చేసుకుని ఫాస్ట్ గా చేసేవాడు అంటే కొంత ఇష్టం అది కలుగుతుందండి. అలాగే ఇక్కడ అర్జునుడు ఇంకా ఏం చెప్పారంటే అర్జునులో గుణాలు కూడాను
తను ఎంత బాగా నేర్చుకోవాలని కుతూహలం ఉండేది ఆయనకి, ఎంత బాగా నేర్చుకునేవాడు. ఎవరితోనూ ఆయనకి వేరేది ఏం పట్టించుకోవడం కదా, దాని మీద తపన ఎక్కువ ఉండేదండి. ఎలా అంటే ఒకసారి గురువు గారు ఏదో సౌండ్ అవుతుంది ఏంది అనుకుంటే తను సాధన చేస్తున్నాడంట. నిద్ర కూడా ఎలా అంటే అర్జునుడికి తన కంట్రోల్లో ఉంటుందట. గుడాకేశ అంటారంట అర్జునుడు కూడా. ఎరుకతో ఉంటాడు. గుడాకేశ అంటే నిద్ర కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు పడుకోవాలనుకున్నప్పుడు తను పడుకుంటాడు, మిగతా అప్పుడు తను మెలకుగా ఉండాలంటే ఉండగలుగుతాడు. అంతా ఉంది. అది సాధన కూడా అంటే గురువు ఒకటి నేర్పిస్తే ఇంకా 2 నేర్చుకోవడానికి రెడీగా ఉండేవాడు అర్జునుడు. సో కర్ణుడు ఎప్పుడు మరీ అంత హీనంగా ఏమీ బ్రతకలేదు, మంచిగానే పెంచబడ్డాడు. అప్పటి కాలమాన పరిస్థితుల వల్ల అలా జరిగింది. కానీ ఆయన ప్లేస్ లో యువత గాని విద్యార్థులు గాని ఊహించుకోవడానికి సరి అయింది కాదు అన్నారు. అర్జునుడు ఏంటి అంటే తనకు తపన ఉంది, ఏదైనా అద్భుతంగా ఉండాలి, నిద్రలో కూడా ఎరుకతో ఉండడం, ఈ విషయాలు చెప్పారు మేడం. అవునండి. అంటే తను ఎలా అంటే ఒక గురువు, ఏ గురువు అయినా కానీ మెచ్చుకోకుండా ఉండలేరు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక వినయంగా ఉండి గురువు చెప్పిన దానికన్నా కూడా ఇంకా రెడీగా, ఇంకా మళ్ళీ ఏం చెప్తారని గురువు రెడీగా ఉండి ఆ చెప్పిన దాన్ని జీర్ణించుకుని సాధన చేసి ముందుకెళ్లే వాళ్ళు అంటే ఏ గురువుకి ఇష్టం ఉండదు. తను ఒకటి చెప్తే 2 ముందుకు తీసుకెళ్లే వాళ్ళంటే ఇంకా ఎక్కువ ఇష్టం. అలాగే ద్రోణాచార్యులు కూడా ఆ విధంగానే ఆయన్ని ఏమంటే ఒక ప్రత్యేకంగా అర్జునుడు అంటే ఒక రాజు కొడుకు చాలా మంది ఉన్నారు కదా, దుర్యోధనుడు ఉన్నాడు, మళ్ళీ ధర్మరాజు, వీళ్ళందరూ ఉన్నారు. అయినా కానీ ఈయన యొక్క ప్రతిభను చూసి ఆయనకి ఆ ప్రేమ కలిగింది, వాత్సల్యం అనేది కలిగింది. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే అర్జునుడు అంటే కర్ణుడికి ఎలా ఉండేదంటే తన మీద కూడా తనకన్నా కూడా ఇంకా నేను గొప్ప అనిపించుకోవాలనేది ఉండేది కర్ణుడికి. చిన్నప్పటి నుంచి మిస్ అయ్యాడుగా, ప్రేమ మిస్ అయింది, అభినందన మిస్ అయింది, ఎక్కడో లోపల అసూయ అనేది ఉందండి. అదే మేడం అసూయ ఉన్నది ఎవరికైతే ఇప్పుడు చైల్డ్హుడ్ లో. అదే మేడం చిన్నప్పుడు ఏదైతే అందలేదో దాన్ని అభినందనతో భర్తీ చేయాలనుకోవచ్చు. కానీ రాధ కూడా చాలా ప్రేమగానే పెంచింది కర్ణుడు అండి. అతిరథుడు రాధ ఇద్దరు కూడాను చాలా ప్రేమగా పెంచారు, చాలా ప్రేమగా పెంచారు. అయితే ఇక్కడ ఏమంటే తనకి ఇప్పుడు మామూలుగా పిల్లల్లో కూడా చాలా మందికి ఉంటుంటుంది అసూయ అనేది. అంటే వాడికి బాగా తెచ్చుకోవాలనే దానికన్నా కూడా వాడికన్నా ఎక్కువ తెచ్చుకోవాలనేది అసూయ అనేది ఉంటుంది. కంపారిజన్ కొంత పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా కంపేర్ చేసేస్తారు. ఎలా తెచ్చుకోవాలంటే నిజానికి పిల్లలకి అంతకు ముందు ద్వేషం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఒకటి పేరు తీసుకుంటుంటారో వాళ్ళంటే వీళ్ళకి ద్వేషం కలిగింది. ఇంట్లో కూడా అంతే కదా మేడం, అన్నకన్నా అన్నం చూసి నేర్చుకో, చెల్లెని చూసి నేర్చుకో అంటే వాళ్ళ మీదనే స్టార్ట్ అవుతుంది. అన్న తమ్ముళ్ళు సరిగ్గా లేకపోవడానికి కూడా కారణం అదే. ఇలా అని కొంత పేరెంట్స్ అయితే కొంత వీళ్ళలో ఎక్కడో వాళ్ళ మనసు అసూయ అనేది ఉంది కర్ణుడికి. కాబట్టి ఎప్పుడు కర్ణుడు ఏమనుకున్నాడు, తనకన్నా గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశంతో తను ఏమడిగాడంటే గురువు గారిని బ్రహ్మాస్త్రం నేర్పమని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం నేర్పమని ఎక్కువ ఉండాలి కాబట్టి. అవునండి, నాకు కావాలి అనుకోవడం వేరు, అవును, ఎదుటి వాళ్ళకన్నా ముందు కావాలి అంటే నాకు ఈ మార్గమే ఉందనుకున్నాడు. తను బ్రహ్మాస్త్రం నేర్పమని అడిగాడు. ఇప్పుడు గురువు గారికి పిల్లల యొక్క స్వభావం తెలిసిపోతుంటుంది. ఎప్పుడు అర్జునుడు కంపేర్ చేయలేదు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. కర్ణుడు ఎప్పుడు కూడాను ఎక్కడో చోట అర్జునుడితో పోటీ పడుతూ ఉండేవాడు. ఇప్పుడు గురువుకు తెలీదా, వాళ్ళు ఉండేదే గురువు దగ్గర 24 గంటలు. అలాంటప్పుడు ఏ విద్యార్థి ఎలాంటి వాడు అనేది గురువుకు తెలుసు. కాబట్టి కర్ణుడికి చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఎప్పుడైతే ఇది నేర్పడానికి నిరాకరించారో అప్పుడు కర్ణుడు ఆయన ధిక్కరించాడు. ఇక్కడ ఏమిటంటే గురుధిక్కారం కూడా చేశాడు అంటారు కర్ణుడిని. అప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు తను. అంటే చూడండి ఇక్కడ ఒక అసూయ అనేది ఎవరి మీదో గెలవాలి అనేది ఈ రెండిటి వల్లే తను ఏమయ్యాడు, పరశురాముడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. ఎప్పుడైతే కనుక మళ్ళీ దానికి ముందు ఇంకోటి ద్వంద్వ యుద్ధం అని అలాగా పిల్లలకి కూడా కాంపిటీషన్ అంటాం కదా, అలాగా వాళ్ళలో పెట్టినప్పుడు తను ఏమంటే అర్జునుడితో పోటీకి వెళ్తాడనమాట. అలా ఎప్పుడైతే తను అర్జునుడితో పోటీకి వెళ్ళాలనుకున్నాడో అది చూసిన దుర్యోధనుడికి కర్ణుడు నచ్చాడు బాగా. అర్జునుడి మీద పోటీ పడడానికి రెడీ అవుతాడు కదా. అది ఆ విషయంలో ఏమంటే దుర్యోధనుడు నచ్చాడు. దుర్యోధనుడు అప్పుడు తన్ని స్నేహితుడి కింద చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనలో ఒక అసూయని ఉన్నా అలాగే వాడికన్నా నేను మిన్నగా అవ్వాలి అంటే ఈ 2 మార్గాలు తన్ని ఏ రూట్లోకి తీసుకెళ్ళినాయి. ఒకటి పరశురాముడి దగ్గరికి అబద్ధం చెప్పి వెళ్ళాడు తను, బ్రాహ్మణుడు అని చెప్పేసి. బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పాడు. ఫస్ట్ థింగ్ మేడం, విద్యార్థులు యువత మీ టీచర్లు గాని మీ పెద్దవాళ్ళు గాని మీకు ఒకటి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అంటే మీ క్యారెక్టర్ మీ ఆలోచన వాళ్ళకు తెలుసు, దాన్ని సరిగ్గా వినియోగించుతారు అన్నప్పుడే ఏదైనా ఇస్తారు, మనకు అందిస్తారు, అందుతుంది. నువ్వు వేరే వాళ్ళని పోలిక కోసం ఈర్ష్యాద్వేషాలతో కోరుకున్నప్పుడు రావు, వస్తే ఇలా జరుగుతాయి.
అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళల్లో ఈర్ష అసూయ అనేది ఇలా కొంత కలుగుతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, అలాంటి వాళ్ళకే వీళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఆ సైడ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కర్ణుడి జీవితంలో కూడా అదే జరిగింది. ఎవరికి దగ్గరికి వెళ్ళాడు ఆయన? ఇప్పుడు సరికాని వ్యక్తులకు దగ్గర వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక అబద్ధం ఆడి విద్య నేర్చుకున్నావు, దానివల్ల ఏం ఉపయోగమైంది? శాపం దొరికింది. అంటే చూడండి, ఇక్కడ మన సరిగాని పనులు గనక చేస్తే ఫలితాలని ఎలా ఉంటాయి అనేది కర్ణుడు జీవితం నుంచి నేర్చుకోవచ్చండి. సరికాని పనులు చేసినప్పుడు సరికాని ఫలితాలే వస్తాయి అనడానికి నిదర్శనం కర్ణులు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ యొక్క జీవితాలు అంటే ఇది వ్యాపారం అయి ఉండొచ్చు, చదువు అయి ఉండొచ్చు, ఏదైనా సరే, ఏది మనము భూమి మీద ఉండి మనం చేస్తున్నా కానీ చేస్తున్నప్పుడు మన ఆలోచనలు కానీ మనం చేసే రీతి కానీ ఏమంటే ఎందుకు మహాభారతం కావాలంటే ఇందుకే కావాలండి. ఈ రోజుల్లో నిజం చెప్తే పెద్దవాళ్ళు నేర్పిస్తే పెద్దవాళ్ళ దగ్గర కూర్చోండి మీరు కాసేపు వాళ్ళు చెప్పేది వినండి అని చెప్తున్నారు గురువులు కొంతమంది, మన యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. కానీ ఆ పెద్దవాళ్ళకి తెలియపోతే ఏం చేయాలండి? పెద్దవాళ్ళు ఎక్కడో పెద్దవాళ్ళ దగ్గర కాసేపు ఒక అరగంట కూర్చోండి వాళ్ళు చెప్తారా మహాభారతం అంటే. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు నేను చూసినంత వరకు వాళ్ళు సీరియల్ చూసుకుంటున్నారు. మహాభారతం చెప్పే పెద్దవాళ్ళు ఎవరు నాకైతే కనబడలేదండి. కనీసం వాళ్ళు ఈ మహాభారతాన్ని ఇలాగా యూట్యూబ్లో ఎవరో ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళు కొంచెమన్నా ఆసక్తి కలిగి దాని అసలుకి ఏముంది ఇందులో, ఎందుకంటే అసలు విజయం సాధించాలి అంటే మహాభారతం నుంచి సాధించవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని మెళకువలు, ఇందులో అన్ని రకాలుగా చెప్పుంది. జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి కావాల్సిన ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కర్ణుల్లాగా ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది అలాంటిది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కదా, ఫలితాలు తెలుస్తున్నాయి కదండి. ఇప్పుడు అబద్ధం ఆడి ఒక గురువు దగ్గరికి వెళ్ళావు, నువ్వు మిస్యూజ్ చేయడానికి ఒకటి హ్యూమన్ అడిగావు, అప్పుడు గురువునే ధిక్కరించావు. ఇప్పుడు గురువులను మాస్టర్స్ ధిక్కరించి గురువులను మార్చుకుంటూ పోతే, కాలేజీలను ఇన్స్టిట్యూషన్స్ ని మార్చుకుంటూ పోతే ఇక్కడ మనదే లోపం ఉంది, అది తెలుసుకుంటలేదు. అది ఒక కంపెనీలో ఇప్పుడు ఇది మేము ట్రైనింగ్ లో కూడా చెప్తాం మేడం, ఒక దగ్గర నువ్వు సక్సెస్ అయ్యి వెళితే నీకు సక్సెస్ వస్తుంది. ఒక కంపెనీలో నువ్వు ఫెయిల్ అయ్యి నువ్వు పని చేయక ఇది కంపెనీ గురించి బ్యాడ్గా ఏదో చెప్పి వెళ్ళినా టెంపరీయే, అక్కడ మళ్ళీ దొరికిపోతాం. ఎక్కడైనా ఒక దగ్గర సక్సెస్ అయి వెళ్ళాలి అంటాం. అప్పుడు ఏమైంది, తను ఎవరు స్నేహం చేశాడు? దుర్యోధనుడు స్నేహం చేశాడు. దుర్యోధనుడు కూడా ఏంటి, అర్జునుడు పాండవులు అంటే అంతకుముందే తనకి ఈర్ష్య అనేది ఉంది దుర్యోధనుడికి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏమైంది, ఎవరి మీదైతే తనకి కోపము కొంచెం ఇది ఉందో అందుట్లో వాళ్ళందరి మీద కూడా తనకి అర్జునుడి మీదే ఉంటుంది. ఎందుకంటే అర్జునుడు బాణ విద్యలో నిపుణుడు కాబట్టి అర్జునుడు ఒకటి చాలు వాళ్ళని రక్షించడానికి అన్న ఉద్దేశం ఉండేది తనకి. ఇప్పుడు అర్జునుడే లేడనుకోండి, అప్పుడు గెలుపు ఎప్పుడు వీళ్ళదే ఉంటుంది కదా. దానికి అందుకోసమే తను కర్ణుడిని తన వైపుకి ఎంచుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం మేడం, లైక్ అట్రాక్ట్స్ లైక్. రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పాడుగా, మనం ఎలాంటి క్వాలిటీస్తో ఉంటామో ఎలాంటి క్యారెక్టర్స్తో ఉంటామో అలాంటి మిత్రులే వస్తారు, అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం, ఇంకా ఇబ్బందులో కూరుకుంటాం. చాలా మంది అంటారు అసలు స్నేహం మిత్రత్వం అంటే వాళ్ళదే అని చెప్తారు. అసలు అది కూడా అలా చెప్పకూడదు కదా, మనం చాలా రాంగ్ అవుతుంది. దుర్యోధనుడిది కర్ణుడి మిత్రత్వం అంటే అదే ఎలా అంటారండి? అలా ఉండకూడదని తెలుసుకోవాలి. మిత్రత్వం అంటే అక్కడ చూడండి మరి ఎలాంటి మిత్రత్వం ఉంది వాళ్ళిద్దరి మధ్యన కూడాను. ఇద్దరు ఎవరు బాగుపడలే కదా, ఇద్దరు సరే, ఇద్దరులో ఎవరు సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు కలిసిన మాట. ఈయన ఆలోచన సరిగ్గా లేదంటే ఆయన ఇంకా చెప్పాలి అంటే దుర్యోధనుడు ఆలోచనకి ఈయన ఇంకా జోడించేశారు. అంటే ఇద్దరు అహంకారానికి ఆజ్ఞం పోసుకోవడానికి ఫ్రెండ్షిపే తప్ప కలిసి ఎదగడానికి కాదండి. ఇక్కడ ఏమంటే దుర్యోధనుడు మొండివాడు, తనేందంటే నేను పట్టిందే పట్టుదల అనే వ్యక్తి. అంతే మేడం. కర్ణుడు గురించి మనం తెలుసుకోవాలనేది ఒక అల్టిమేట్ విషయం మేడం. విద్యార్థులు యువత కర్ణుణ్ణి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు అంటే కర్ణుడు జీవితంలో ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకొని ఎంత ఇబ్బంది పడ్డాడో ఇది గమనించాలి. ఎలా ఉండకూడదో క్యారెక్టర్, ఎలా ఉండాలో అర్జునుడు, ఎలా ఉండకూడదో మనం అలా ఉన్నప్పుడు, ఒక ఈర్షా ద్వేషంతో ఉన్నప్పుడు ఒక శత్రువే మిత్రువు అన్నట్టు అలా మిత్రత్వాన్ని కొనసాగించాడు దుర్యోధనుడు తప్ప ఆయన క్వాలిటీస్ నచ్చు అతను యోధుడు అని కాదు అనేది ఇక్కడ అర్థమైంది. ఇంకొక విషయం, ఇది అందరూ యువత అనేది తెలుసుకోవాలి, అసలు సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి కర్ణుడి గురించి. అంటే ఆయన వీరుడు కాదంటే వీరుడే, అద్భుతమైన వీరుడు, ఆయన పరంగా చూసినప్పుడు చాలా గొప్ప యోధుడు, తను కూడాను పరాజిత యోధుడు. ఏమంటే తను కూడాను విద్యలో బాణ విద్య, తను కూడా ఈ విద్యలో లేడా అంటే నేర్పరే, కానీ అర్జునుడు కన్నా కాదు.
అది మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే దుర్యోధనుడు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, అంగరాజ్యాన్ని ఇచ్చాడు కర్ణుడికి. అంగరాజ్యాన్ని ఇచ్చి అవన్నీ చూడడానికి ఎలా ఉంటుందంటే మంచిగానే ఉంది కదా, మంచి మిత్రుడు, రాజ్యాన్ని ఇచ్చాడు, వైభవాన్ని ఇచ్చాడు, ఎంత గొప్పగా చూసుకున్నాడు కదా ఎక్కడ అని చెప్పేసి చూడడానికి మనకు అలా కనిపిస్తుంది. దాని యొక్క అంతరార్థానికి మనం వెళితే తన ఉద్దేశం వేరు కదా. ఇక్కడ అలా ఇచ్చినప్పుడు ఇంకా చాలా రాజ్యాల మీద దండెత్తి కర్ణుడు గెలుచుకుని ఆ రాజ్యాలన్నీ దుర్యోధనుడికి కలిపాడు. అలాంటప్పుడు మనం ఆయన వీరుడు యోధుడు అనలేం, కాదు అని అనలేం కదండి, చాలా గొప్ప యోధుడే. కానీ ఇక్కడ ఏంటి, తను ఒక వ్యక్తిగా చూసినప్పుడు యోధుడే, కానీ ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి, తను వెళ్ళిన మార్గం సరైన మార్గం కాదు, తను చేరిన చోట సరైన చోట కాదు, తన ఆలోచనలో వారి మీద పగ పెంచుకోవడం అనేది కూడా, అర్జునుడి మీద పగ పెంచుకోవడం కూడా సరైనది కాదు. ఎంత యోధుడైనా, ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఎంత నైపుణ్యాలు ఉన్నా సరిగ్గా వినియోగించలేదు. అదే ఇప్పుడు కూడా వస్తుంది. చదువులో ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చి టాపర్ అయి ఉండొచ్చు, సంస్కారమే ఉండదు, లేదు, సరైన ప్రవర్తన ఉండదు. అలాంటప్పుడు అవన్నీ ఎంత దాకా పనికొస్తుందండి? యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, కొంతవరకే పనికొస్తుంది. ఇప్పుడు ఒక మంచి సంస్కారం గల వ్యక్తి కొన్ని టాపర్ కాకపోవచ్చు, ఒక సంస్కారం గల వ్యక్తి ఎప్పుడైనా లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు. ఇప్పుడు ఏ అర్జునుడు పాండవులు అంతా కష్టపడలేదా, వాళ్ళు కూడా చాలా వైభవాన్ని అనుభవించారు, అరణ్యాలకు వెళ్ళి కూడా జీవించారు. వాళ్ళు ఎప్పుడైనా ఎంత చేసినా లాస్ట్కి మళ్ళీ ఎవరికి దొరికిందండి సింహాసనం, వాళ్ళకే దొరికింది కదా. ఇంపార్టెంట్ పాయింట్ మేడం. అలాగే ఇప్పుడు యూత్ కూడా వాళ్ళు కష్టపడవచ్చు, వాళ్ళకి కనబడపోవచ్చు, రాంగ్ రూట్లో వెళ్ళిన వాడు చాలా గొప్పగా కనబడవచ్చు, అది తాత్కాలికం అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి. రజనీకాంత్ డైలాగ్ చెప్తారు కదా, మంచివాడు ముందు కష్టపడచ్చు, మంచివాడు ముందు కష్టపడచ్చు కానీ చివరికి గెలిచేది మంచివాడే. చెడ్డవాడు ముందు ఆనందంగా ఉన్నట్టు కనబడచ్చు కానీ ఓడిపోయేది చెడ్డవాడే. అంటే మనం చూడండి, కర్ణుడు యొక్క జీవిత చరిత్ర నుంచి అందరూ యువత నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా కర్ణుని పాత్ర నుండి, దుర్యోధనుని మిత్రత్వం నుండి ఎలా ఉండకూడదో సెల్ఫిష్ ఫ్రెండ్షిప్ అంటారు, అంతే కదా. అవునండి, దీనికి అసలుకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయండి. ఈ అసూయ అనేది ఎలా చేస్తుందంటే వాళ్ళని అసలు భూమి మీద లేకుండా చేయాలనేది. ఇప్పుడు కర్ణుడు కూడా అదే కదా, యుద్ధం చేయాలంటే ఎవరితో గెలవాలంటే ముందు అర్జునుడు లేకుంటే నేను విజయం సాధిస్తా. మరి కుంతి వెళ్ళి ఒక పాండవుల్ని ఏమి చేయొద్దు అని అడగడానికి కర్ణుడి దగ్గరికి వెళ్తుంది. ఏమంటే వాళ్ళు కూడా నీ సోదరులేనే చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, మిగతా అందరినీ కూడా నేను ఎవరిని చంపను, నేను అర్జునుడి మీద మాత్రమే యుద్ధం చేస్తాను, ఉంటే అర్జునుడు ఉంటాడు లేకపోతే నేను ఉంటానని చెప్పాడు. అంటే చూడండి అసూయ ఎంతవరకు ఉంది మీరు అర్థం చేసుకోండి, మీరిన అసూయ. అంటే ఏమన్నాడు, తను ఉంటే అర్జునుడు ఉంటాడు లేకపోతే నేను తను ఒక్కడి మీద యుద్ధం చేస్తానని చెప్పి. కానీ తన అసూయనే తనను పతనం చేసింది. అవునండి, ఇదే మాదిరిగా గతంలో కూడాను స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఎవడొచ్చినా ఫస్ట్ క్లాస్, ఎవడికొచ్చినా పర్లేదు, వీడికి మాత్రం రాకూడదు అని అసూయ. ఎవరి మీద అయితే బాగా ద్వేషం ఉంటుందో వీడికైతే రావద్దు. నేను పాస్ కాకపోయినా పర్లేదు, వీడు పాస్ కాకుండా చేయాలి, నేను ఎదగకపోయినా పర్లేదు, వాడు ఎదగకుండా నేను చేస్తా. ఇది రాంగ్ థాట్, అందులోంచి బయటపడాలని చెప్పడానికి మీరు అద్భుతమైన పాయింట్స్ చెప్తున్నారు మేడం. అవునండి, వండర్ఫుల్. ఇలాగా జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి. స్టూడెంట్స్ లో అసూయతోనే వాళ్ళ ప్రాణాలే తీసేయాలనే ఆలోచనలు, అంటే ఎంత చెడ్డ థాట్స్ వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వీళ్ళ లైఫ్ కూడా పాడైపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ కాల్చాలంటే ఆ మంటల్లో వీడు కూడా కాలిపోతాడు. ఇప్పుడు వాడిని ఏదో చేస్తారు, వీళ్ళని తీసుకెళ్లి వేసేస్తారు, అదే అండి. అది అంత ఆలోచన అనేది ఆ టైంలో వివేకం రావడం, ఆ టెంపరరీ ఆవేశానికి వెళ్లకుండా ఉండాలి. అందుకే అర్జునుడు కృష్ణ భగవాను సపోర్ట్ తీసుకున్నట్టు నేటి యువత అందరూ కూడా కృష్ణ భగవానుడు అంటే ధ్యాన సాధన, ఆధ్యాత్మికత వైపు రావాలి అనేది మనం చెప్పుకోవచ్చు ఇందులో. అవునండి, అదే కదా. ఇప్పుడు దైవం అన్నాక ఇంకా అన్ని ఏమొస్తుంది. ఇప్పుడు అర్జునునికి వెనకాల ఎవరున్నారు, కృష్ణ భగవానుడు అంటే ఆధ్యాత్మికత ఉంది, ధ్యాన సాధన ఉంది. యువత ఇది సాధించినప్పుడు ఆ ఈర్ష్య ద్వేషాలని జయిస్తారు. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మాకు కూడా అనుభవం ఉంది బాగా. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ఈ రోజు ఎలా చేంజెస్ వచ్చినాయి అనేది మా జీవితాల్లో కూడా తెలుస్తుంది, ఎలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచనలో కూడా తేడా వచ్చింది. అప్పుడు ఆలోచనలన్నీ వేరుగా ఉండేవి, ఇప్పుడు ఆలోచనలో సత్యానికి దగ్గరగా వెళుతున్నాము. నిజం చెప్తే ఇప్పుడు ఈ రోజుల్లో గతం రోజుల కన్నా కూడాను సత్యం అనేది వెల్లడవుతుందండి. అవును, ఇది సత్యము అని చెప్పబడుతుంది. చెప్పేవాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు అంతకు ముందు ఇంత వివరంగా చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళు అరా ఉన్నా చేరేది కాదు జనాలు అందరి దగ్గరికి. ఇప్పుడు చేరుతుంది, అందరికి అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి ఏమంటే ముందు తెలుసుకోవాలి, మన ఇతిహాసం తెలుసుకోవాలి, మనం ఏం చేస్తే ఏం ఫలితాలు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటారో
ఎందుకంటే తప్పు చేయడం అనేది ఒక్కొక్కసారి తప్పు జరిగిపోతుంటుంది ఒక్కొక్కళ్ళతో. తప్పు జరగడం అనేది దోషం కన్నా దాన్ని సవరించుకోకపోవడం పెద్ద దోషం. అది ఒకసారి తప్పు జరిగింది ఆవేశంలో, దాన్ని సవరించుకొని మళ్ళీ సరైన మార్గంలోకి వెళ్ళాలి, నేర్చుకోవాలి తప్పుల నుండి. ఏమంటే ఇప్పుడు మనకి ఇలాంటి రాగద్వేషాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, కామ క్రోధం ఇవన్నీ కూడా ఏమంటే గుణాలు, లోపలున్న గుణాలు ఉన్నాయి కదా, వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ దైవం సైడ్ వెళుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడైతే ఈ ఆలోచనలు స్థిరంగా చేసి కూర్చుంటారో వీళ్ళు, అప్పుడు వాళ్ళ ఆలోచనలో చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడు కనీసం అక్కడ నిలబడి ఆలోచిస్తారు, అసలు ఏది మనం ఎలా వెళుతున్నామో, మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు అనే ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు ఇది వినాలి అన్నా కూడా వాళ్ళకి కొంత ఉండాలి గుణం. వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇలాంటి బయటకు వస్తాయి కదా మేడం. అవునండి. సో ఓవరాల్ గా కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటి అంటారు? కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే అసూయతో మనం వెళ్ళకూడదు నేర్చుకోవడానికి. మన లోపల అసూయ పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది జరగదు. అది ఎలా ఉంటుంది, దాని పరిణామాలు అనేవి చాలా చెడ్డగానే ఉంటాయి, మంచి పరిణామాలు ఏమి దొరకవు మనకి. ఇంకొకటి కర్ణుని చేస్తుంది. ఇంకొక విషయంలో దానము అని, దాన గుణము అని అన్నారు. దానం చేసి ఉండొచ్చు కర్ణుడు, కానీ అందరికన్నా గొప్ప దాన కర్ణుడు అన్నారు కదా, అది కరెక్ట్ కాదు ఇక్కడ, అది కూడా సవరించుకోవాలి. ఎలా అంటే ఇంద్రుడు వస్తాడు కవచ కుండలాలు అడగడానికి కర్ణుడిని, వచ్చినప్పుడు దానికి ప్రతిఫలంగా ఆయన కూడా ఒక అస్త్రాన్ని అడిగారట, నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను. కానీ మరి ఇప్పుడు ఎందుకంటే తన యొక్క రక్షణే అది, అలాంటి తన దానం చేస్తున్నాడు, దానం చేయను అనలేను, నేను చేస్తాను, కానీ దానికి బదులుగా తను కూడా అడిగాడు. అంటే మనము ఒకటి ఇచ్చి వేరొకరికి మరలా మనం తీసుకున్నామంటే దానం ఎలా అవుతుందండి? ఆశించకుండా చేసేదాన్ని దానం అంట. అప్పటి వరకు చేసి ఉంటాడు, కొన్ని దానాలు చేయలేదనమండి, నిజమే. అంటే ఏమంటే అందరికన్నా గొప్ప అనేది ఇక్కడ అందరితో కంపేర్ చేసి అందరికన్నా అనేది గొప్ప దాన అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు బయట వాళ్ళకు కూడా పేర్లు పెడతాం. అవును, లోపల ఎలా ఉన్నా బయటికి చేసే వాళ్లకు దాన కరుణుడు అంటాం. లోపల ఉన్న ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏమంటే మనం ఇచ్చి తీసుకోవడం అనేది కూడా సరైనది కదా. అంటే ఆయన కవచకుండాలే దానం చేశాడు అంటారు, కానీ ఆయన తీసుకున్న దాన్ని ఎవరో చెప్పరు. కానీ వ్యాస మహాభారతంలో క్లియర్ గా ఉంది, వ్యాస మహాభారతం ద్వారా జరిగిన ఈ రోజు మనం చర్చించుకుంటున్నామండి. ఎందుకంటే అదే కదా మన రియాలిటీ. ఆయనే చెప్పింది యూత్ కి అందించాలంటే వాళ్ళు కూడాను ఇంగ్లీష్ లో కూడా ఉంది చక్కగా, మనకి ఇప్పుడు హిందీలో ఇంగ్లీష్లో గోరఖ్పూర్ వాళ్ళవి ఉన్నాయి వ్యాస మహాభారతం. అవి వీళ్ళందరూ కూడాను చదివారంటే నిజానికి అవి చాలా బాగుంటుంది వాళ్ళకు కూడాను. ఏమంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అవుతుంది, అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కింద అన్ని రకాల మేనేజ్మెంట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసం అన్ని కలగలిపిన గ్రంథమే మహాభారతం మేడం. అది సరిగ్గా ఇప్పుడు మేనేజ్మెంట్ లెసన్స్ అన్ని దీంట్లో నుండి వచ్చినాయి. కానీ ఏమంటే ఇప్పుడు అపోహలు ఉండే, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మహాభారతం ఇంట్లో ఉంటే గొడవలు అయిపోతాయి, తగులు అయిపోతాయి మీకు. అంటే మహాభారతం అంటే గొడవలే, ఇంటింటి భారతం, మా మహాభారతము మాది మహాభారతం అంటారు. కానీ అందులో నుంచి నేర్చుకుని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే విషయాలు. ఓవరాల్ గా ఈ రోజు మీ మెసేజ్ ఏంటి మేడం? అవునండి, మళ్ళీ మనం ఇందులో మనము ఆఖరిగా మనం చెప్పుకోవడం ఏంటంటే ఇంకొకటి కుల వివక్షణ గురించి కూడా చెప్పారు. ఇది చాలా ఎక్కువ, ఎందుకంటే సూతపుత్ర అంటారు కర్ణుడిని, చాలా కుల వివక్షణగా చూసారు, ఆయన కులం తక్కువగా చూసి ద్రోణుడు నేర్పనన్నాడు అనే దాన్ని చెప్పారు, హైలైట్ చేశారు. ఇదంతా రాంగ్. ఎందుకంటే సూతపుత్ర అంటే అర్థం అట ఒక క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకుంటే పుట్టే వాళ్ళని సూతపుత్ర అంటారట. అలా అన్నప్పుడు ఇంకా ఏం చెప్పారంటే మనకి ఉత్తర ఉంది కదా, ఉత్తర యొక్క తల్లి కూడా సూత వంశానికి చెందింది. ఓకే, ఇంకా ఇతనే కాదు ఉన్నారు మరి అలాంటిది కోడలుగా తెచ్చుకున్నారు కదా వీళ్ళింటికి, ఉత్తరాన్ని కోడలుగా తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. అంటే అలాగే ఇంకా సూత వంశానికి సంబంధించి చాలా మంది రాజులు ఉన్నారు. ఓకే, చాలా మంది యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఎవరూ నేర్పకుండా వాళ్ళు ఎలా అయ్యారు. అలాగే ఇంకా ద్రోణాచార్య శిష్యుల్లో కూడా ఉన్నారు, నేర్పారు. విద్య నేర్పడం అనేది జరిగింది. ద్రోణాచార్యుల వారు తక్కువ కులం వాడని రిజెక్ట్ చేశాడని చెప్పబడేది రాంగ్ అంటారు. అవునండి, ఏకలవ్యుని కూడా రిజెక్ట్ చేశారంటారు. అది కూడా కరెక్ట్ గా ఆయన తీసుకొని అన్నాడు అంతవరకే. కానీ ఆయన చాలా మందికి నేర్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కర్ణుడు కూడా ఆయన తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు కదా సూతపుత్రాన్ని. అంటే ఇక్కడ ఏంటంటే కుల వివక్షణ అనేది అప్పుడు లేదు, కుల వివక్షణ లేదు. అది ఇప్పుడే ఏ కాలంలో ఏం జరుగుతుందో ఆ ఎగ్జాంపుల్ తీసుకుని అవి రాసినట్టుగా అర్థమవుతుంది మీరు చెప్పిన ప్రకారంగా. వ్యాస భారతంలో ఇవన్నీ లేవు. వ్యాసుడే మనకు అందించిన సత్యవతి కూడా నిషాద రాజు అంటే కనుక వాళ్ళ తండ్రి
చేపలు పట్టుకునే దాంట్లో రాజు ఆయన కూతురు ఆమెని మరి శాంత మహారాజు శాంతనుడు చేసుకున్నారు కదా వివాహం. అక్కడి నుంచే కదా ఇదంతా కూడా వచ్చిందండి జనరేషన్. మరి ఎక్కడ వివక్షణ ఉందండి? అలాంటిది ఏమి లేదు. అది మనము వీళ్ళకి ఏమంటే రియాలిటీ చెప్పాలి. ఇప్పుడు కూడా ఏమంటే అప్పటి నుంచే ఇలా ఉన్నది కుల వివక్షణ అని, ఇలా జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళతో కంపేర్ చేసి అతనిలాగే నాకు కూడా జరిగింది అంటున్నారు. ఇప్పుడు నేటి విద్యార్థులకు నేటి తరానికి అందించాల్సింది ఏంటంటే అప్పుడు జరిగిన ఇతిహాసం అంటే జరిగిన విషయాలు ఉన్నది ఉన్నట్టుగా అందించాలి. అల్టిమేట్ మేడం మీ మెసేజ్ మేడం మన యువతకి ఈ రోజు మరిన్ని విషయాలు మనం మీ ద్వారా తెలుసుకున్నాం. మనము ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, కర్మ మీదే మనకు అధికారం ఉంది కానీ ఆ ఫలాల మీద లేదు. ఎందుకు లేదు అనేది మనం చెప్పుకున్నాం. 5 కారణాలు. 4 మన చేతిలో ఉంటాయి, ఒకటి మాత్రం దైవం చేతిలో ఉంటుంది. యూనివర్స్ అనుకోవచ్చు, మనం దైవం అనొచ్చు, లేదంటే ఇది రిలీజియన్ సంబంధం లేదు కాబట్టి యూనివర్స్ అనుకున్నాం అనుకోండి. అందరికీ ఇది ఒక్కరికి అనేది ఏమి లేదు ఇది అనేది తెలుసుకున్నాం. అలాగే కర్ణుడి జీవితంలో జరిగిన సంఘటనలో కర్ణుడిని ఏదో విమర్శించాలని కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్లే. అయితే ఎందుకంటే మనము అలాగా ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఫలితాలు అలాగే ఉంటాయి కాబట్టి మనం సవరించుకుని మన జీవితాన్ని వెళ్ళాలి ముందుకి అనేది యువతకు తెలియజేయడమే ఈ రోజు అండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, ఇంత అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి వై టు డిటాచ్ ఫ్రమ్ రిజల్ట్స్. మనం ఫలితాన్ని కర్మలు చేయాలి తప్ప ఫలితాన్ని ఆశించొద్దని కృష్ణ భగవాన్ల వారు ఎందుకన్నారు? దానికి 4 కారణాలు మనలోనే ఉన్నాయి. ఒకటి యూనివర్స్కి వదిలేస్తాం కాబట్టి, అంటే ఈ 5 కలగలిపితేనే మనకు ఫలితం వస్తుంది. కాబట్టి నువ్వు ఫలితం ఎక్కడ ఆశిస్తావు, దేని మీద ఆశిస్తావు అనేది తెలుసుకున్నాం. తర్వాత కర్ణుడి గురించి తెలియాల్సిన సత్యాలు, కర్ణుడు తక్కువనో అందరికనే ఇలా పోలిక కోసం కాదు మిత్రులారా. ఆనాటి వ్యాస భారతంలో ఏం చెప్పబడిందో ఇప్పుడు విద్యార్థులు యువత దాన్ని అంటే రాంగ్గా అర్థం చేసుకోవద్దు, సరి అయిన అవగాహనతో జీవించాలనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ అందిస్తున్నారు మేడం గారు. ఎంతోమంది మహర్షుల చరిత్రలు స్టడీ చేసి స్పిరిచువల్ ఎగ్జామ్ రాశారు వారు. సో కర్ణుడి నుంచి ఎలా ఉండకూడదో తీసుకోవచ్చు మిత్రులారా. సో మరిన్ని విషయాలు మేడం గారి ద్వారా మరిన్ని సిరీస్ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.